రంజాన్ మరియు తీర్పు దినం ఒక హెచ్చరిక. ఒక్కసారి ఆలోచించండి. తీర్పు దినం నాడు సాక్షాత్తు పవిత్ర రంజాన్ మాసమే మీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబితే మిమ్మల్ని నరకాగ్ని నుండి ఎవరు రక్షించగలరు? రంజాన్ అల్లాహ్ పంపిన ఒక ప్రత్యేక అతిథి. ఇది ఏడాదికి ఒక్కసారి మాత్రమే మన ఇళ్లలోకి రహ్మత్ అంటే కరుణ మరియు బర్కత్ అంటే శుభాలను తీసుకువస్తుంది. కానీ దురదృష్టవశాత్తు మనలో చాలా మంది ఈ అతిథిని గౌరవించడం లేదు. ప్రవక్త వారి హెచ్చరిక. మహమ్మద్ ప్రవక్త వారు ఇలా సెలవిచ్చారు: తీర్పు దినన్నాడు రంజాన్ ఎవరికి వ్యతిరేకంగా నిలబడుతుందో వారిని నరకానికి వెళ్లకుండా ఎవ్వరూ ఆపలేరు. ఎవరికైతే రంజాన్ మరియు ఖురాన్ రెండు వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతారో వారు ఖచ్చితంగా దోజక్ అంటే నరకం పాలవుతారు. రంజాన్ ఎలా ఫిర్యాదు చేస్తుంది? రంజాన్ అల్లాహ్ ముందు ఇలా మొరపెట్టుకుంటుంది: ఓ మౌలా, నేను ఈ వ్యక్తి ఇంటికి కరుణగా వెళ్ళాను, కానీ ఇతను నన్ను అవమానించాడు. నీ ప్రత్యేక అతిథిగా వెళ్ళిన నన్ను అస్సలు లెక్క చేయలేదు. నేడు మనం చిన్న చిన్న కారణాలతో ఉపవాసాలను అంటే రోజాలను వదిలేస్తున్నాం. కానీ గుర్తుంచుకోండి, ఎటువంటి సరైన కారణం లేకుండా ఒక్క రోజాను కావాలని వదిలేస్తే ఆ వ్యక్తి 600 ఏళ్ల పాటు నరకాగ్నిలో మగ్గాల్సి వస్తుంది. మనం కనీసం ఒక్క క్షణమైనా ఆ నరకపు వేడిని తట్టుకోగలమా? జీవితం చాలా చిన్నది, మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. రంజాన్ మరియు ఖురాన్ మన పక్షాన సాక్ష్యం చెబితేనే మనకు జన్నత్ లభిస్తుంది. ఒక నిజమైన ముస్లిం అల్లాహ్ ఇచ్చిన ఈ గొప్ప బహుమతిని ఎన్నటికీ నిర్లక్ష్యం చేయకూడదు. రాబోయే తీర్పు దినం నాడు రంజాన్ మనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని మరియు మన పాపాలను క్షమింపజేయాలని ప్రార్థిద్దాం. ఈ సందేశం మీ మనసు తాకితే కామెంట్లలో ఆమీన్ అని వ్రాయండి మరియు మీ స్నేహితులతో పంచుకోండి.